చూడొచ్చు మామిడికాయలు గుత్తి ఇది చూడవచ్చు ఒకసారి. నా ఇంకా ఇక్కడైతే గుత్తి దొరికినాయి. అయితే ఎక్కాను కానీ దిగటం అయితే రావట్లేదు. ముందే ఉడత అనేది కొట్టింది, ఉడత కట్ చేసుకుని తింటున్నాను నేను. ఇదిగోండి ఉప్పు కారం తిని చూద్దాం. వాటర్ టేస్ట్ ఉప్పు నుంచి తింటే ఉంటది. మామిడికాయ తినవా రే? మామిడికాయ రా, అడుగు పెడదాం పండి. ఇంకొకటి ఉండడు, అడుగు పెడదాం. నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్న తోడుగా. ఈరోజు అయితే నేనైతే మా పెరట్లో ఉన్న ఈ చెట్టు అయితే మాత్రం మా తాతలు నాటింది అనమాట. ఈ చెట్టు మాకైతే తెలియదు, మా తాత నాటాడు. ఇది మాకు ఎండాకాలం వర్షాకాలం 2 కాలాల్లో కాయ అయితే వస్తుంది కాపుకి. అప్పుడైతే మనం చూస్తున్నట్టయితే 6వ తారీఖు మనకి ఈ కాయలన్నీ కూడా మంచిగా తయారైపోయినాయి, కోసుకుని మొగ్గేసుకోవచ్చు. అంటే వాస్తవంగా ఈ టైంలో ఇలాంటి రసాలు మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు. కాయలు వాస్తవం 100% మనం చూపినట్టయితే ఇలాంటి కాయలు అయితే మీకు దొరకవు. ఎందుకంటే ఇప్పుడు ఇది అరుదు అనమాట, చాలా అరుదు. ఈ టైంలో అసలు మామిడికాయ దొరకటం అరుదు. కానీ పునాస కాయలు అని అంటారు, అవి అయితే దొరికితే చాలా చిన్నగా పుల్లగా ఉంటాయి. ఈ రసాలు ఇది ఇప్పుడు మీరు చూసినట్టయితే మా అన్నయ్య అయితే లైవ్లో చూపిస్తాడు. ఈ చెట్టు పైన మొత్తం కూడా ఇది 2 కాలాల్లో కూడా మీకు మొత్తం ఫుల్ కాపు ఉండిద్ది. ఇప్పుడు నేనైతే వీడియో చివర్లో తీస్తాను అన్నమాట. ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి అంతకుముందు. ఇప్పుడు ఏమైందంటే మాకు ఈ చుట్టూ మీరు చూసినట్టయితే మొత్తం పక్షులు ఉడతలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎక్కువగా. ఆ ఉడతలు ఏం చేస్తున్నాయి అంటే వాటికి కూడా ఆహారం ఉండాలిగా, ఆ ఉడతలు కూడా కొట్టినవి కూడా మీకు చూపిస్తాను. కింద ఎన్ని కాయలు కొట్టేసి అయితే తింటా ఉంటాయో చిలకలు ఉడతలు తింటే మిగిలినవి మేము పరువానికి వచ్చిన కాయలు అంటే చక్కగా ముగ్గినవి మాత్రం మేము కోసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ చెట్టుకి ఎక్కి అయితే మాత్రం నేను ఈ కాయలు అయితే కోసే ప్రయత్నం చేద్దాం. ఆ కష్టం ఎందుకు చూద్దాం. ఇప్పుడైతే చెట్టు ఎక్కి కాయలన్నీ కోద్దాం అనుకుంటున్నాను. ఇదైతే రిస్క్తో కూడిన వ్యవహారమే అయినప్పటికీ ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ కాయలు చాలా ముగ్గిపోయి ఉంటాయి. ఊరినే టయానికి ఇది చూడొచ్చు, సూర్యుడు కూడా వస్తున్నాడు పక్కన, అందుకని మీకు క్వాలిటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం కాయలను అయితే మాత్రం కోసుకుని కింద అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఆ కాయలన్నీ కోసాం. మనం మామిడికాయలు అయితే కోసుకుందాం. ఇది చూస్తే చాలా రిస్క్ అయిపోతుంది. ఇప్పుడు నేను పోతున్నానని చెప్పి ఎవరు కూడా ఆ చెట్లలోకి అయితే ఎక్కైతే కొయ్యొద్దు, ఎందుకంటే చాలా రిస్క్ ఎక్కువ అనమాట ఈ మామిడికాయలు కొయ్యటం అంటే. ఎందుకంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఎక్కువ మంది అయితే కొంకీలు కట్టుకుని ఆ గెడల్లో మాత్రమే కోసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. చాలా ట్రై చేస్తున్నాం కొయ్యటానికి. ఆ గెడ అయితే మాకు అందుబాటులో రావడం వల్ల నేనే చెట్టు ఎక్కి మామిడికాయలు అయితే కోసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చెట్లు అయితే ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. చూడొచ్చు మనం మామిడికాయ అయితే ఈ చక్కగా ముగ్గినేయాలి ఇవని మేము అక్కడికి ఎలా తెస్తుంటే మన చిలకలే చెప్తాయి అనమాట ముగ్గినేయాలి ఇవని. అసలు ఈ టేస్ట్లో ఉంటాయి. మనం పెరుగన్నం వేసుకుని దీనికి ముగ్గిన కోసుకుని తింటే ఉంటుంది, దాని టేస్ట్ వేరు. వాస్తవం అయితే అలా కింద పడేయకూడదు, కాయలు డ్యామేజ్ అవుతాయి. కానీ మనకి తరుణోపాయం లేదు. ఈ చెట్టు చాలా హైట్, ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే మనం అంతా కూడా హైబ్రిడ్ వచ్చేసింది. ఇది నాటు అనమాట. ఏమవుతుందంటే ఆ చెట్లు కింద ఉంటే కాయలు కూసుకోవడానికి చాలా సుఖంగా ఉంటుంది. కానీ మాకైతే ఏం చేస్తాం, మేమైతే ఇప్పుడు మా తాత నాటాడు, అప్పుడు హైబ్రిడ్ లేదు కదా, అందుకని దగ్గర 500-600 కాయలు ఉండేవి అటు వరకు. ఇప్పుడైతే చాలా తక్కువకి వచ్చేసినాయి. ఎందుకంటే అన్నీ కూడా ఈ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కాయలు మేము ఇప్పుడు పచ్చడి పట్టుకునేది ఈ కాయలే. ఇప్పుడు ఇది చూడొచ్చు కాయ ఎంత నైస్గా ఎంత రంగు వచ్చి ఉందో. మీరు ఇలాంటి కాయల్ని మీరు ఇప్పుడు ఈ టైంలో చుట్టమంటే కొంచెం ఎంతైనా అరుదని చెప్పొచ్చు మనం. చూడండి అక్కడైతే ఒక గుత్తే కాసినాయి, ఇంకా ఏవి కూడా తిన్నట్లేవు. వీటినైతే ట్రై చేస్తాను కొయ్యటానికి. చూడొచ్చు మామిడికాయలు గుత్తి ఇది చూడవచ్చు ఒకసారి. నా ఇంకా ఇక్కడైతే గుత్తి దొరికినాయి. ఇప్పుడు ఎట్టకాయలకైతే మామిడికాయలు అయితే సాధ్యమైనందుకు కోసా, పక్షుల కోసం చాలా కాయలు వదిలేసాను పైన. ఇంకా అయితే దిగుదాం. ఇటు చూడొచ్చు మీరు, ఇప్పుడు కింద పడిన మామిడికాయలని మళ్ళీ
చోట చేర్చాలి. చేర్చినాక వాటిని న్యాచురల్గా ముగ్గేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడం అయితే ఎక్కాను కానీ దిగటం అయితే రావట్లేదు. ఓ షిట్, ఎట్టా చూద్దాం. ఓ షిట్. ఇప్పుడు ఎలా అయితే మేమైతే చెట్టు ఎక్కి, నేను మన్నయ్య అయితే వీడియో తీసాడు, నేనైతే చెట్టు ఎక్కి అయితే కూర్చాను. దీని గురించి అయితే నాకైతే అంత అవగాహన లేదు. ఇది వీడియో చేద్దాం వద్దన్నట్టు చేశాను అనమాట. ఎందుకంటే ఈ చెట్టు మాకు ఇది మేమైతే నాటలేదు, మా నాన్న కూడా మా తాత నాటింది. చెప్పడానికి మా తాత కూడా లేడు ఇప్పుడు, ఇది ఎప్పుడు నాటాడు ఏంటని. ఈ చెట్టు అనేది ఎండాకాలం కాస్తుంది మాకు ఫుల్ కాయలుగా, అలానే మాకు ఇప్పుడు వర్షాకాలం కూడా ఫుల్ కాపులు వస్తాయి. ఈ రోజే నేను ఈ మామిడికాయలకు వచ్చాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఉడతలు కూడా ఇన్ని తినేసి చూశారు కదా, అన్ని కూడా కాయలు తయారైపోయినాయి. చెట్టు నిండా కాసిన 500 కాయలు కాసి ఉండొచ్చు నాకు తెలిసి. కానీ అన్ని ఉడతలు పక్షులు తిన్నా చివరిలో మేము మిగిలిన వచ్చాం. ఇంకా కూడా పైన చెట్టు మీద ఒక 100 కాయలు అయితే వదిలేశాను. ఎందుకంటే పక్షులు కూడా తింటాయి కాబట్టి, అన్ని కూడా మనం తినం కాబట్టి. వీటిని కూడా మొత్తం మనం తినం. ఇది పచ్చడికి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. లేదా ఇది మొత్తం తోలు తీసుకుని ముక్కలుగా కోసుకుని ఉప్పు కారం నంచు తింటే ఆ కిక్కే వేరు. ఇది రసాలు అనొచ్చు అని అంటాం, కానీ ఇది ఏందన్నది కూడా మాకు తెలియదు. ఎప్పుడో నాటింది. దీని పేరు, దీని గురించి ఏమైనా మీకు తెలిస్తే, ఇలాంటి మామిడి చెట్లు ఎక్కడన్నా ఉన్నా దీని గురించి ఏమైనా తెలిస్తే మాకైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని గురించి మేము తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేశాను. ఇదైతే మాత్రం పచ్చడి చక్కగా స్లైసెస్ కోసుకుని ఇప్పుడు పచ్చడి కానీ చేసుకుని మంచి వేడి అన్నంలో తింటే మాత్రం అసలు ఆ టేస్ట్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. ఈ కాయ ప్రత్యేకత ఏంటంటే అదే. దీనికోసం అయితే ఎండాకాలం మా చుట్టాలందరూ కూడా మాగ్గాలు అంటారు. ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి మామిడికాయ. ఇది ముగ్గితే మాత్రం అంత పంచదార ఉంటుంది. ఈ 2 విధాలు కూడా వాడుకుంటాం అనమాట దీన్ని. ఇది నాకు తెలిసి ఏంటన్నది అయితే నాకు ఫుల్గా అయితే మాత్రం తెలియదు. మీకు ఏమన్నా దీని గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వీడియోలో తెలిస్తే మాత్రం నాకు దీని గురించి కింద కామెంట్లో తెలియజేయండి. లేదా కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మన వాట్సాప్ నెంబర్లో దీని గురించి తెలియజేయండి. ఇప్పుడు మనమైతే ఉప్పు కారం తీసుకొచ్చాను. మేమైతే ఎండాకాలం మేము మన అంతా కలిసి ఉంటాం, ఒకే ఏరియాలో ఉంటాం. అది చక్కగా వీటిని ఇలా కోసుకుంటాం. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది మనం పచ్చడికి పట్టే స్టేజీలు కూడా ఉందని చెప్పొచ్చు, అలా లేదని చెప్పొచ్చు. మీరు చూడొచ్చు, దీని దగ్గరికి కూడా చూపించే ప్రయత్నం చేస్తాడు మన. ఇదిగోండి ఇలా తోలు తీసేసుకుంటాం. చూడండి, ఇదిగోండి రంగు వచ్చేసింది చూసారా. ఇదైతే ఇలా రంగు వచ్చిందంటే చాలా మంది తెలుసు, రంగు వచ్చింది అంటే అది ఇక మీకు తయారైపోతుంది అంటే ముగ్గేసుకోవచ్చు అని అర్థం. అయినా సరే ఈ టైంలో కూడా పచ్చడి పట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ టైంలో కూడా అంత పుల్లగా ఉంటుంది. ఏదో రంగు వచ్చేసింది తినేయచ్చు అనుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఇప్పుడు మీకు దీన్ని చూపిస్తా, చూడండి. ఇది ఆల్రెడీ 2-3 రోజులు మనం కోసి కానీ ముగ్గేస్తే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు ఈ స్లైసెస్ని దాంట్లో వేస్తున్నాను. ఇది మా పెరటి మామిడి చెట్టు అని చెప్పొచ్చు. అబ్బా లేసిపోయింది చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ లేసెస్ కోసుకున్నాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇదిగోండి ఒకవేళ ఇది చిలక కొట్టింది కదా, ఇది ఎందుకు ఇలా కొట్టింది అంటే మీకు దాన్ని కూడా చూపిస్తాను. ఎందుకు రంగు వచ్చింది కాబట్టి ఇది కొట్టింది. చూడొచ్చు ఇట్రండి దగ్గర, ఇదిగోండి చూసారా రసం. అసలు ఈ రకంగా రంగు వచ్చేసిద్ది అనమాట. ఇలా టేస్ట్ ఉంటుంది. ఇది మన ఆర్గానిక్ వాస్తవం చెట్టును పండింది. ఇది ఎలా ఉందో కూడా మీకు తిని చూపిస్తాను. చెట్టు ముంగితే ఉడత అనేది కొట్టింది, ఉడత కట్ చేసుకుని తింటున్నాను నేను. అసలు ఎంత టేస్ట్ ఉందంటే, మామిడికాయ దొరకని కాలంలో ఇలాంటి కండగల ఇలాంటి రసాల కాయ తినడం అంటే మామూలు విషయం కాదు తెలుసా.
మా తాత పుణ్యమంటే ఇదైతే నాకు అమ్మే చూడొచ్చు. ఇది పచ్చడి. నేను రేపు ఈ మామిడికాయలతో రేపు మా అమ్మ చేత రోడ్డు పచ్చడి చేసుకుంటాను. అది కూడా వీడియో చేస్తాను చూడండి. ఇదిగోండి ఉప్పు కారం తినచూద్దాం. వాటి టేస్ట్ ఉప్పు అనంచుకు తింటే ఉంటది ఆ టేస్ట్. ఒకసారి చూడు బా, నా కళ్ళల్లో నా ఎక్స్ప్రెషన్ తెలియదు, అంత టేస్ట్ ఉండదు అనమాట. ఓకే, ఇదండి మా పెరటి మామిడి చెట్టు, మా తాత నాటి చెట్టు స్టోరీ. ఈ చెట్టు గురించి నాకు పూర్తి వివరాలు తెలియదని చెప్తున్నాను కదా. 10 సంవత్సరం తినేదే, ఇదేదో మీకు చూపించాలని కాదు. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయలు ఉంటాయి. పచ్చిగా చెప్పాలంటే 365 రోజులు మామిడికాయలు దొరికేది మా ఒక్కరికి అని చెప్పొచ్చు నాకు తెలిసి. అది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న తోడుగా.